हरिः ओं श्रीगुरुभ्यो नमः। यं वनि చేజనించు జగము యం వని లోపల నుండు లీనమై యం వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెంవడనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వానిని ఆత్మభవం ఈశ్వరునే శరణంబు వేడెదన్. ఒకపరి జగములు వెలినిడి ఒకపరి లోపలికి కొనుచు ఉభయము తానై సకలార్థ సాక్షియగు అయ్యకలంకుని ఆత్మమూలు నర్ధిదలంతు లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుదిన లోకంబగు పెంచి కటికంవల ఎవ్వండు ఏకాకృతి వెలుగునతనినే సేవింతున్. నర్తకుని భంగి పెక్కగుమూర్తులతో ఎవడాడు మునులున్ దివుజుల్ కీర్తింపనేరరు ఎవ్వని వర్తనము ఊరులు ఎరుగరు అట్టివానిను తింతున్. ముక్త సంగులైన మునులు దిదృక్షులు సర్వభూతహితులు సాధుచిత్తులు అసదృశవత్రావ్రతాఢ్యులై కొల్తురు ఎవ్వని దివ్యపదము వాడు దిక్కు నాకు. విశ్వాత్ముడు విశ్వేశుడు విశ్వమయుండఖిల నేత విష్ణుండు అజుడు ఈ విశ్వములో తానుండును విశ్వము తనలోన చాలా వెలుగుచునుండు. హరి భగవంతుడనంతుడు కరుణాంబుధి సృష్టి కార్యకారణ హేతుస్ఫురణుండు అవిభు కంటెన్ పరుడం వడులేడు తండ్రి పరికింపంగన్. పరమాత్ముండజుడు ఈ జగంబు ప్రతికల్పం బంధు కల్పించుతా పరిరక్షించును త్రుంచు అట్టి అనఘున్ బ్రహ్మాత్ము నిత్యున్ జగద్భరితున్ కేవలు అద్వితీయుని విశుద్ధ జ్ఞాను సర్వాత్మునీశ్వరు అద్యంత విహీను నిర్గుణుని శశ్వన్మూర్తి చింతించదన్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ విదురా అని మైత్రేయ మహర్షి ధ్రువుడికి కుబేరుడికి మధ్యలో జరిగినటువంటి ఆ సంభాషణ గురించి చెప్తూ, అదియుంగాక బుద్ధి చేసి కర్మ సంబంధ దుఃఖాధికంబులు దేహాత్మతనుసంధానంబు చేసి సంభవించు. అంటే దేహమే నేను అనుకోవడం వల్ల కర్మబంధాలు కలుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే కర్మబంధాలు కలుగుతూ ఉంటాయో కర్మలు చేస్తే అది బంధిస్తూ ఉంటుంది. కర్మలు చేయడం వల్ల ఫలాలు వస్తాయి, ఫలాల మీద ఆసక్తి వస్తూ ఉంటుంది. ఈ విధంగా జీవుడు దేహాత్మతనుసంధానంబున చేసి సంభవించు దుఃఖాధికంబులు అని అట్టి అహం త్వమ్మను అపార్థజ్ఞానంబు స్వప్నమందుంబోలే పురుషునకు తోచునది. ఇక్కడికి వచ్చేటప్పటికి నేను నాది అనేటువంటి అపార్థజ్ఞానంబు అంటే మిథ్యాజ్ఞానము, అర్థం లేనటువంటి నేను నాది అనేటువంటి ఒకనొక ఫీలింగు ప్రతి మనుషుల్లోనూ కలుగుతూ ఉంటుంది. అది ఎలాంటిదంటే స్వప్నమందుంబోలే, స్వప్నంలో తనే ఉంటాడు, మిగతా ఎవరు ఉండరు. కానీ మిగతా వాళ్ళందరినీ తాను క్రియేట్ చేసుకుంటూ ఉంటాడు. తాను క్రియేట్ చేసుకుంటూ ఉండేటప్పటికి ఏమవుతూ ఉంటుంది, ఆ స్వప్నంలో తన సుఖదుఖాలు అనుభవించేస్తూ ఉంటాడు. అందులో వచ్చేటువంటి మనుషులందరూ తను వాళ్లతో పెట్టుకున్నటువంటి బంధం వల్ల స్వప్నంలో సుఖదుఖాలు అనుభవిస్తూ ఉంటాడు. అదేవిధంగా జాగ్రత్తావస్థలో కూడా తాను తన ఎదురుగా ఉండేటువంటి జగత్తుతోనూ పెట్టుకుని ఆ కర్మబంధాలను అనుభవిస్తూ ఉంటాడు. కావున సర్వభూతాత్మ విగ్రహుండును అధోక్షజుండును భవచ్ఛేదకుండును భజనీయ పాదార విందుండును అనంతామేయ శక్తియుక్తుండును గుణమయమవ ఆత్మమాయిచే విరహితుండునని ఈశ్వరుని సేవింపుము. ఓ ధ్రువ, అందువల్ల నా తమ్ముడు నేను
నాకు కోపం వచ్చింది అనేటువంటి భావాలతో ఇంత యుద్ధం చేసావు, నీకు తెలియంది కాదు. అందువల్ల నీవేం చేయాలంటే సర్వభూతాత్మ విగ్రహుండును, సమస్తమైనటువంటి సృష్టిలో కనిపిస్తూ ఉండేటువంటి ప్రతి దాంట్లోనూ కూడా వాసుదేవ స్వరూపం కింద ఉన్నాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని సర్వభూతాలలోనూ కూడా వసించేటువంటి పూజనీయుడైనటువంటి ఆ భగవంతుడు సర్వభూతాత్మ విగ్రహుండు, అధోక్షజుడు, ఏ ఇంద్రియాలకు లొంగేటువంటి వాడు కాదు, భవచ్ఛేదకుండును, ఈ ఈ బంధాలన్నింటినీ కూడా ఛేదించేటువంటి వాడు, భజనీయ పాదార విందుండును, నిరంతరము కూడా ఆయన యొక్క పాదాలని సేవించదగినటువంటి పాదాలు కలిగినటువంటి వాడు, అనంతుడు, అమేయమైనటువంటి శక్తి సంపన్నుడు, గుణమయమగు ఆత్మమాయచే తనలో ఉండేటువంటి మాయ గుణాలతో కూడుకుంటుంది. అటువంటి గుణాల చేత కూడుకున్నటువంటి మాయకు తాను అతీతంగా విరహితుండును అయిన ఈశ్వరుని సేవింపుము. అంటే ఇక్కడ త్రిగుణాతీతమైనటువంటి, కాలాతీతమైనటువంటి, నిర్గుణమైనటువంటి, నిరంజనమైనటువంటి, సత్యం జ్ఞానం అనంత స్వరూపమైనటువంటి ఆ నిరాకార స్వరూపమైనటువంటి ఆ భగవంతుడిని నువ్వు సేవించు. ఆకారాన్ని పెట్టుకున్నావు అంటే దాంట్లో కొంత ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నట్టుగా చెప్పి, నీకు భద్రం బయ్యడు, నీకు మంగళం ఉగ్గాక, భవదీయ మనోగతం పైన వరంబు కోరుము అనేసి ఆయన ధ్రువుడు అప్పుడు ఏమన్నాడు అంటే, వృణీహి కామం నృపయన్మనోగతం మత్తస్త్వమౌత్తానపదే విశంకితః వరం వరార్హోంబుజనాభపదయోః అనంతరం త్వాం వయం అంగశుశ్రుమ. ఓ నృప, ఓ రాజా, ఔత్తానపాదే, ఓ ఉత్తానపాది కుమారుడైనటువంటి ఓ ధ్రువుడా, వర అర్హ. కుబేరుడు ఇప్పుడు అంటున్నాడు, ఒరే అబ్బాయి, నీవు వర అర్హ, వరం కోరుకోదగినటువంటి అర్హత వచ్చిందిరా నీకు అబ్బాయి. త్వం, అందువల్ల నీవు అవిశంకిత, ఏ మాత్రము శంక పడకు, నువ్వు ఏ డౌటు లేకుండా, మత్త మనఃగతం యత్వరం కామం వృణీహి మత్త, నా నుండి మనఃగతం, నీ మనస్సులో ఏదైతే కోరికుందో ఆ కోరికను, యత్, ఏ వరమైతే కలదో, ఏది నువ్వు వరించాలి అనుకుంటున్నావో అది వరం అన్నమాట. వరం అంటే ఏమిటి? ఏది వరించదగ్గదో దాన్ని వరము అంటారు. కాబట్టి మనఃగతం, నీ మనసులో యత్, ఏ వరము గలదో, అంటే ఏది వరించాలని నువ్వు కోరుకుంటున్నావో వరం, ఆ వరాన్ని కామం యథేచ్ఛగా, ఫ్రీగా, వృణీహి, కోరుకో, నేను ఇస్తాను. వయం, మేము, త్వాం, నిన్ను, నువ్వు ఎటువంటి వాడివి అనేటువంటిది నేను విన్నానయ్యా, మేము విన్నాము. నువ్వు ఎటువంటి వాడివంటే అంబుజనాభపాదయో అనంతరం, నీవు సాక్షాత్తుగా ఖగవాహనుడైనటువంటి శ్రీహరి యొక్క పాదాలని పట్టుకుని, పాదాలని ముద్దు పెట్టుకుని, ఆయన్ని కౌగలించుకొని, అంబుజనాభపాదయో అనంతరం, చాలా మీ ఇద్దరికీ మధ్యలో ఏ విధం అంతరం లేకుండా, అంతరం, అంతరం అంటే తేడా ఉండడం, దూరంగా ఉండడం. అనంతరం అంటే ఏమిటి? చాలా దగ్గరగా ఉండేటువంటి దాన్ని అనంతరం అంటారు. అంటే గ్యాప్ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి దేవుడి విగ్రహానికి మధ్యలో చాలా గ్యాప్ ఉంటుంది, అనంతరం ఉండదు. మన హృదయం అంతా ఇటు అటు చూస్తూ ఉంటుంది, కళ్ళు ఇటు అటు చూస్తూ ఉంటే అంతరం ఉంటుంది. కానీ ఇక్కడ ఓ ధ్రువ, నీవు అంతరం, ఏ విధమైనటువంటి తేడా లేకుండా పద్మనాభపాదయో పట్టుకుని సేవ చేసావు, ముద్దు పెట్టుకున్నావు, కౌగిలించేసుకున్నావు, అలా చూస్తూ ఉండిపోయినటువంటి వాడివని
విశ్రుమ, మేము విని ఉన్నామయ్యా, నువ్వు అంత గొప్పవాడివని నేను విన్నాను. కాబట్టి నీ మనసులో ఉండేటువంటి కామం వృణీహి, నువ్వు కోరుకో, నీ కోరిక నేను తీరుస్తాను అని కుబేరుడు అన్నాడని చెప్పిన తరువాత అప్పుడు మైత్రేయ ఉవాచ, మైత్రేయ మహర్షి విదురుడితో ఈ విధంగా 8వ శ్లోకంలో స రాజరాజేన వరాయ చోదితో ధ్రువో మహాభగవతో మహామతి హరౌ స వవ్రే అచలితాం స్మృతిం యయా తరత్యయత్నేన దురత్యయం తమః. అందుకనే లక్ష్మీదేవి కానివ్వండి, కుబేరుడు కానివ్వండి, ఏదో ధనాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు ఏవైనా ఉన్నాయనుకోండి, వెంటనే మనం కుయ్యి కట్టేస్తూ ఉంటాం. కట్టేసేసి ఆహా కుబేరుడు నాకు ప్రసన్నమయ్యాడు కాబట్టి నాకు ఇంత ధనం కావాలి, ఇన్ని భూములు కావాలి, ఇన్ని ఆభరణాలు కావాలి, ఇన్ని ఫ్లాట్లు కావాలి, ఇంత డబ్బు కావాలి, లేకపోతే లక్ష్మీదేవికి వెళ్ళి పూజ చేసేస్తూ ఏదో ఇవి కావాలి అవి కావాలి అని కోరుకుంటూ ఉంటాం కదా. సాక్షాత్తు కుబేరుడు వచ్చి నీకు ఏం వరం కావాలో కోరుకో అనేటప్పటికీ ధ్రువ అంటే స్థిర నిశ్చయం కలిగినటువంటిది అని అర్థం. ధ్రువ అంటే స్థిర నిశ్చయం దేని మీద కలిగినటువంటిది అంటే సాక్షాత్తు పరమాత్మయే కావాలి. పరమాత్మ హృదయంలో ఉండేటువంటి లక్ష్మీదేవి కాదు. పరమాత్మ హృదయంలో లక్ష్మీదేవి ఒక మూలే ఉంటుంది, కానీ పరమాత్మ టాప్ టు బాటమ్ అంతా కూడా విశ్వవ్యాపమైపోయినటువంటి వాడు పరమాత్మ. పరమాత్మను ఆశ్రయించుకుని లక్ష్మి ఉంటుంది కాబట్టి ఆ లక్ష్మిని ఆశ్రయించుకుని నువ్వు ఉంటావు అనేటువంటి ధ్రువ నిశ్చయం కలిగినటువంటి ధ్రువుడు ఎవరు అంటే మహాభాగవత, గొప్ప భగవద్భక్తుడు. ఎవరైతే భగవంతుడి యొక్క భక్తితో ఉంటాడో అటువంటి భక్తుడికి మహామతి, చాలా పెద్ద మనసు ఉంటుంది, విశాలమైనటువంటి మనసు ఉంటుంది. అంటే వాడు కోరేటువంటి కోరిక కూడా చాలా విశాలంగా ఉంటుంది. కానీ నాకు 100 రూపాయలు కావాలి, 1,00,000 రూపాయలు కావాలి, 4 ఆభరణాలు కావాలి అనేటువంటి లిమిటెడ్గా ఉండదు. అది మహామతి, పెద్ద మనసు కలిగినటువంటి సహా ధ్రువ, ధ్రువుడు రాజరాజేన, రాజులకు రాజైనటువంటి కుబేరుడిచే వరాయ, వరము కొరకు చోదిత, ప్రేరేపించబడ్డాడు. కోరుకో వరం కోరుకో, వరం కోరుకో, నీకు ఇస్తానన్నాడుగా. అప్పుడు ఏం చేశాడంటే హరో శ్రీహరియందు, ఓ స్వామి మహానుభావ, నువ్వు దయచేసి నాకు వరం ఇస్తానని వచ్చావు కదా, నేను కోరేటి ఏమిటంటే హరో ఆ శ్రీహరియందు అచలితం, ఏ మాత్రము చలించనటువంటి అంటే ఇటు అటు కదిలిపోయినటువంటి స్మృతిని స్మరణను వవ్రే కోరుకున్నాడయ్యా. నాకు అదే ఈ అని కోరుకున్నాడు ఓ విదురా, వవ్రే కోరుకున్నాడు. ఏమిటి కోరుకున్నాడు అంటే నా మనసు ఎప్పుడూ కూడా నీ పాదార విందాల మీదే ఉండాలి, నీ రూపంతోనే, నీ రూపమే నా మనసులో నిరంతరం ఆడుతూ ఉండాలి. నేనే మాట పలికినా సరే ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ నేను చూస్తున్నటువంటి జగత్తన్నిటిలో కూడా నీ యొక్క రూపం, నీ పాదాలు, నీ చేతులు, నీ వక్షస్థలం, నీ కిరీటం, నీ అనురాగ దుర్కులు ఇవే నాకు ఎప్పుడూ కూడా స్మరణలో ఉండాలి. ఎప్పుడు ఇట్ షుడ్ బి ఇన్ మై ఆలోచన, ఇట్ షుడ్ బి ఇన్ థాట్స్, ఇట్ షుడ్ బి ఇన్ మై భావం. నా భావంలో, నా పలుకులో, నా మాటలో, నా చూపులో నిరంతరము కూడా అచలితాం స్మృతిం, చలించిపోకూడదు. మళ్ళీ ఇంకా వాళ్ళని వీళ్ళని చూసేటప్పటికి ఇంకా మన మనసడు చలించిపోతూ ఉంటుంది. గుళ్ళోకి వెళ్ళి వినాయకుడిని 1 నిమిషం కూడా చూడకుండా విచలితమైనటువంటి మనసుతో మనం వచ్చేవాళ్ళని, వెళ్ళేవాళ్ళని, వాళ్ళని చూస్తుంటాం. వాళ్ళని చూసినటువంటి చూపులు అక్కడ మనం 1-2 గంటలో ఉంటే 1:55 నిమిషాల పాటు మిగతా మనుషులను చూస్తూ ఉంటాం. ఒక్క 2-3 నిమిషాలు మాత్రమే వినాయకుడినో, అమ్మవారినో, వెంకటేశ్వర స్వామినో ఎక్కడనో వాళ్ళని చూస్తూ ఉంటాం అంతే. మిగతాదంతా కూడా ఇలా అయిపోతూ ఉంటుంది. అంటే విచలితమైనటువంటిది అయిపోతూ ఉంటుంది మనసుకి. ఇంద్రియాల కారణాలు కాబట్టి ఇంద్రియాల యొక్క మోహం వల్ల ఇలా కలుగుతూ ఉంటుంది అని ధ్రువుడు మానవుల యొక్క బలహీనతను తెలుసుకున్నటువంటి వాడే ఏమడిగాడంటే, ఓ
విదురా హరౌ అచలితాం స్మృతిం వవ్రే. వవ్రే అంటే కోరుకున్నాడు, నా మనసు చెలించకూడదు, నా కళ్ళు గిళ్ళు ఇంకా ఏ అటు ఇటు చూడకుండా ఓన్లీ ఆ నీ రూపాన్నే స్మరిస్తూ ఉండాలి అని అని ఎందుకు అది కోరుకున్నాడో తెలుసా? ఊరికని సరదాగా ఏం కోరుకోలేదు, ఏదో పోజు కొట్టడానికి కాదు. యయా ఆ స్మరణ చేత, ఆ నిరంతర స్మరణ చేత, మనసులో నింపుకోవడం చేత దురత్యయం తమః అయత్నేన తరతి, ఇక దాటలేనటువంటి అజ్ఞానం అంటే ఈ సంసారాన్ని అయత్నేన చాలా తేలికగా తరతి దాటేయొచ్చు. అంటే ఈ జంఝాటాలు, ఈ రకరకాలైనటువంటి కొత్త కొత్త కార్యక్రమాలు, వీటిల్లో ఇన్వాల్వ్మెంట్లు, రోజుకొక ఏదో తాపత్రయాలు, ఇవన్నీ కూడా సంసారం అంట. ఇటువంటి సంసారంలో మనం ఉన్నా, ఇవన్నీ ఉన్నా మనం ఇవేవి కూడా మన మనసుని విచలితం చెయ్యవు, మన మనసుని బాధ పెట్టవు, మన మనసుని బంధాల్లోకి ఇరికించవు. అలాగా మనము ఆ రూపాన్ని అలా తలుచుకుంటూ ఉంటూ చాలా సునాయాసంగా ఈ పనులన్నీ చేసేసుకుంటూ వాటి యొక్క స్పర్శ ఏదీ లేకుండా, వాటి యొక్క అంటుకోవడం ఏమీ లేకుండా తరించి వేస్తుంది. కాబట్టి శ్రీహరి యొక్క స్మరణ విచలితం ఏమాత్రం నా మనసులోంచి చెదిరిపోకుండా ఉండేటట్టు నువ్వు వరం ఇవ్వగలిగితే ఇవ్వయ్యా అన్నాడు విదురా అని చెప్పి మైత్రేయుడు చెప్పిన తరువాత తస్య ప్రీతేన మనసా తాం దయిత్వడ విడస్తతః పశ్యతో అంతర్ధేసోపి స్వపురం ప్రత్యపద్యత. ఇడవిడ పుత్రుడైనటువంటి కుబేరుడు, ఇడవిల అనేటువంటి పులస్త్య బ్రహ్మకి ఇద్దరు భార్యలు ఉంటారు. ఒక భార్య కొడుకేమో రావణాసురుడు, ఇలబిడ అనేటువంటి ఇంకొక భార్యకి కుమారుడైనటువంటి వాడు కుబేరుడు. ఇడవిడ పుత్రుడైనటువంటి కుబేరుడు ప్రీతేన చాలా సంతోషించి మనస్సుతో తాం అట్టి ఏం కోరుకున్నాడు? అఖండమైనటువంటి ఏమాత్రం మార్పు లేనటువంటి స్మరణ కావాలని కోరుకున్నాడు కదా. అట్టి అఖండ హరిస్మరణని అలా స్మరించేటువంటి ఆ శక్తిని దత్వా వరంగా ఇచ్చి తర్వాత తస్య ధ్రువుడు అలాగా కుబేరుడు, సరే అబ్బాయి నువ్వు కోరుకున్న చాలా అద్భుతమైనటువంటి కోరిక కోరావు, ఈ కోరిక నువ్వు కోరుకున్నావని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు. ఈ మూర్ఖ ప్రజలందరూ, అజ్ఞాన ప్రజలందరూ కూడా కోరుకోవలసినటువంటి కోరిక నువ్వు కోరుకున్నావు. ఎందుకంటే నువ్వు మనువంశంలో ఉన్నటువంటి వాడివి, అంటే మానవుల యొక్క మూల పురుషుడు నువ్వు. కాబట్టి ఈ మానవులందరూ కూడా కోరుకోవలసినటువంటిది ఇదే తప్ప నా దగ్గర ఉండేటువంటి ధనరాశులు, నా దగ్గర ఉండేటువంటి రకరకాలైనటువంటి ఆభరణాలు, ఈ ఫ్లాట్లు, ఈ ఆభరణాలు, ఈ చీరలు, ఈ ఆభరణాలు, ఈ కార్లు, ఈ గోల, ఈ వ్యాపారాలు, వీటిల్లో ఇవి నా దగ్గర ఉన్నవి అవి కోరుకుంటూ చేస్తూ ఉంటారు. కానీ నిన్ను చూసి మానవులందరూ కూడా అచలితాం స్మరణం హరౌహు, అది కోరుకున్నావు అని చెప్పి ఆయన ఆ వరాన్ని ఈయనకి ఇచ్చి, ధ్రువుడికి ఇచ్చి, ఆ ధ్రువుడు చూస్తూ ఉండగా ఆ ధ్రువుడు పశ్యత చూస్తూ ఉండగానే అంతర్ధానం అయిపోయాడు. అపి ఆ ధ్రువుడు అప్పుడు స్వపురం ప్రత్యపద్యత, తన స్వపురానికి, తన పురానికి వచ్చేసాడయ్యా అన్న తరువాత ఏం చేశాడు? అప్పుడు ధ్రువుడు ఇంకా పరిపాలన చేయాలిగా, ఇంకా చాలా కాలం ఉందిగా, 36,000 సంవత్సరాలు పరిపాలన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందులో కొంత టైం అయింది. మిగతా కాలం ఏం చేశాడు అనేటువంటి విషయాన్ని విదురుడికి మైత్రేయ మహర్షి చెప్తూ ఉన్నాడయ్యా అని చెప్పి గంగానదీ తీరంలో ప్రాయోపవేశ దీక్షలో ఉండేటువంటి ఆ పరీక్షన్ మహారాజుకి సుఖబ్రహ్మ చెప్పినట్లు నైమిషారణ్యంలో సూత మహర్షి సౌనికాది మహర్షులకి చతుర్థ స్కంధం అధ్యాయం 12లో 10వ శ్లోకాన్ని ఈ విధంగా వివరిస్తూ వెళ్తూ ఉన్నారు. అధా యజత యజ్ఞేశం క్రతుర్భూరి దక్షిణై ద్రవ్యక్రియా దేవతానాం కర్మఫలప్రదం. ఆ తరువాత
తర్వాత ఓ విదుర భూరి దక్షిణై అనేక రకాలైనటువంటి చాలా ఎక్కువగా ఇచ్చేటువంటి దక్షిణలు ఇవ్వవలసినటువంటి క్రతుభే అనేక రకాలైనటువంటి క్రతువులతో ఈశం యజ్ఞేశ్వరుడైనటువంటి ఆ పరమాత్మను ఆ శ్రీహరిని ద్రవ్యక్రియా దేవతానాం ఆ యజ్ఞేశ్వరుడు యజ్ఞస్వరూపుడైనటువంటి ఆ యజ్ఞాలలో ఆ క్రతువుల్లో ఇవ్వవలసినటువంటి ద్రవ్యాన్ని చేయవలసినటువంటి క్రియను ఆ క్రియ కూడా ఏమిటి దేవతలకు సంబంధించినటువంటి ద్రవ్యక్రియా దేవతానాం యజ్ఞాలలో ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క ద్రవ్యాన్ని ఇవ్వడం అనేటువంటిది వేదం నిర్దేశించినటువంటి విషయం. ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క రకమైనటువంటి హవిస్సు, ఒక్కొక్క రకమైనటువంటి ద్రవ్యము, ఒక్కొక్క రకమైనటువంటి మంత్రాలు ఇవ్వాలి. అటువంటి వాటిల చేత ఈయన శ్రీహరిని ఆరాధించాడయ్యా. తరువాత కర్మఫలప్రదం అయజత కర్మరూపుడైనటువంటి ఇప్పుడు ఇక్కడ కర్మము ఇప్పుడు ధ్రువుడు చేస్తున్నదంటే కర్మ చేస్తున్నాడు. ఇప్పుడు ఏమిటంటే కర్మ అనుష్ఠానం కాదు, కర్మయోగము. అందుకనే భగవద్గీతలో మనకి 3వ చాప్టర్ కర్మయోగము అని ఉంటుంది, కర్మానుష్ఠానం అని ఉండదు. కర్మయోగము అంటే మనం చేసేటువంటి ప్రతీదీ మనం వేసేటువంటి ద్రవ్యం కానీ, మనం అంటున్నటువంటి మంత్రం కానీ, అక్కడ ఉండేటువంటి అగ్నిహోత్రం కానీ, అక్కడ ఉండేటువంటి ఋత్వికులు కానీ, వీళ్ళందరిలోనూ కూడా పరమాత్మ ఉన్నాడు అనేసి ఇది నేను చెయ్యటం లేదు, పరమాత్మే నాలోనే ఉండే ఆ స్మరణ మర్చిపోలేదుగా. అటువంటి స్మరణ చేత కర్మ చేసేటప్పుడు ఆ కర్మ కూడా శ్రీహరి రూపం అవుతుంది, ఆ కర్మ కూడా శ్రీహరి రూపం అవుతుంది. అలా శ్రీహరిని తలుచుకోకుండా వచ్చేటువంటి వాళ్ళని, వెళ్ళేటువంటి వాళ్ళని చూస్తూ మీ గోత్రం ఏమిటి, అది చెప్పండి, ఇది చెప్పండి, మళ్ళీ ఇప్పుడు లేటుగా వచ్చారా, అది చేశారా, ఇచ్చేశారా అని చెప్పి మిగతా వాళ్ళతో పలకరించుకుంటూ హవిస్సులు దాన్ని దెమ్మరిస్తున్నట్టుగా చేసేటువంటిది అది సరైనటువంటి పద్ధతి కాదు. అందువల్ల ఇక్కడ కర్మ శ్రీహరి రూపము అన్నాడు. కర్మ అంటే ఆ కర్మ రూపం శ్రీహరి రూపం. అలాగ చేసినప్పుడు ఆ కర్మని, ఆ యజ్ఞం అనేటువంటి ఆ కర్మని చేసినప్పుడు కర్మఫలప్రదం, అటువంటి స్థితిలో వచ్చేటువంటి ఫలం ఉంది చూసావా ఓ విదురా, ఆ ఫలం ఎవరిస్తారంటే శ్రీహరిస్తాడు. అలాగ కర్మఫలాన్ని ఇచ్చేటువంటి శ్రీహరిని అయజత ఆరాధించాడు. అంటే ఏమిటన్నమాట, పురోడాసాది ద్రవ్యాలు, ప్రయాజ మొదలైనటువంటి కర్మాంగాలు అని రకరకాలైనటువంటి టెక్నికల్ టర్మ్స్ అన్నీ ఉంటాయి వేదాల్లో. వాటిలన్నిటినీ కూడా వాటితో ఈ యజ్ఞాలవన్నీ కూడా చేశాడయ్యా. చేసి అందులో శ్రీహరిని ఎలా భావించాడు అంటే యజ్ఞకర్మ కింద, యజ్ఞమంత్రాల కింద, శ్రీహరే మంత్రస్వరూపం కింద ఆ పదార్థాలన్నీ కూడా శ్రీహరే అనేటువంటి పరిపూర్ణమైనటువంటి ఆ భావంతో కలిసి చేశాడు కాబట్టి అది కర్మయోగం అయింది. ఆ కర్మయోగంతో ఆయన శ్రీహరిని అయజత ఆరాధించాడు. అయిన తరువాత ఇంకా ఏంటి అనేటువంటి విషయాన్ని చెప్తూ సర్వాత్మ అన్యచ్యుతే సర్వే తీవ్రౌఘాం భక్తిముద్వహన్ దదర్శాత్మని భూతేషు తమేవావస్థితం విభుం. సర్వాత్మని, సర్వంలోనూ కూడా ఆత్మని అంటే తన స్వరూపమైనటువంటి అసర్వే, ఆ సర్వం యొక్క ఉపాధులతో అసర్వే మిగతా కనిపిస్తూ ఉండేటువంటి ఈ ఉపాధులన్నిటితోనూ కూడా సంబంధం లేనటువంటి వాడు. అంటే ఏమిటి, శ్రీహరి దేనితోనూ సంబంధం లేదు కానీ అన్నిట్లోనూ తాను ఉంటూ ఉంటాడు. ఆ ఉపాధుల యొక్క గుణాలు కూడా ఆయనకేమీ అంటుకోవు. వాటిల్లోకి ఆయన చ్యుతం కాడు. చ్యుతం అంటే అందులోకి వచ్చి పడిపోడు. అటువంటి అచ్యుతే, ఆ వినాశనం లేనటువంటి ఆ శ్రీహరి యందు తీవ్రవోఘాం, అఖండమైనటువంటి అంటే ఏ మాత్రము బ్రేకు లేనటువంటి మనసుని కంటిన్యూస్గా ఆ దాని మీదే పెడుతూ భక్తిం ఉద్వహన్, ఆ పరమాత్మ మీదే భక్తిని కలిగి ఉన్నటువంటి వాడైనటువంటి ఆత్మని
తనలోనూ భూతేషు తన చుట్టూ కనిపిస్తూ ఉండేటువంటి సర్వభూతాలలోనూ కూడా అవస్థితం నిలిచినటువంటి విభుం తం ఏవ దదర్శ. ఇలా చేస్తూ ఉండేటువంటి సందర్భంలో విదుర సర్వభూతేషు అక్కడ ఉండేటువంటి మనుషులు, అక్కడికి వచ్చినటువంటి రకరకాలైనటువంటి జంతువులు, ఆ నగరంలో ఉండేటువంటి చెట్లు పుట్టలు వీటిలన్నిటినీ కూడా అందులో పరమాత్మనే చూస్తూ, నారాయణుణ్ణే చూస్తూ, తనలోనూ నారాయణ్ణే చూస్తూ విభుం అంటే సర్వంలోనూ వ్యాపించినటువంటి తం ఏవ దదర్శ. ఆ విధంగా ఆ శ్రీహరినే అన్నిట్లోనూ కూడా చూశాడయ్యా. అగ్నిహోత్రంలా వెలుగుతూ ఉంటే చతుర్భుజుడైనటువంటి అగ్నిహోత్రుడే ఆ అగ్నిహోత్రంలో శ్రీమన్నారాయణని చూశాడు. అందులో వేస్తూ ఉండేటువంటి హవిస్సులో కూడా శ్రీమన్నారాయణనే చూశాడు. అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులు, అక్కడ చూస్తున్నటువంటి ఋత్వికుల్లోనూ చూశాడు. అక్కడ ఉండేటువంటి చెట్లు పుట్టలు మనుషులు వీళ్ళందరిలోనూ కూడా శ్రీహరినే దదర్శ. ఆ విధంగా ఆయన చూశాడయ్యా. తమేవం శీల సంపన్నం బ్రహ్మణ్యం దీనవత్సలం వక్తారం ధర్మసేతూనాం మేనిరేపితరం ప్రజా అనేటువంటి 12వ శ్లోకానికి రేపు దాంట్లో ఉండేటువంటి అర్థాన్ని వివరించుకుంటూ ముందుకు వెళదాం.